హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇవి చక్కగా రౌండ్గా రావాలి అంటే, రుచిగా రావాలి అంటే పప్పు నానబెట్టేటప్పుడు ఏ ఏ పప్పులు వేయిస్తే రుచిగా వస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా దోశలను అయితే వేసేయచ్చు. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పప్పు ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు వాడుతున్నానండి. మీరు కావాలి అంటే మినపగుళ్ళు అయినా వాడుకోవచ్చు. ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరో గిన్నెని తీసుకుని ఒక కప్పు మినపప్పుకి 2.5 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. దోశలకి రేషన్ బియ్యం అయితే చాలా పర్ఫెక్ట్గా దోశలు అనేవి వస్తాయి. మామూలు ఇంట్లో వాడుకునే బియ్యం అయితే అంతగా బాగా రాదు. కాబట్టి దోశలకి రేషన్ బియ్యం వేసుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకుని ఇవి మునిగే వరకు నీళ్ళు పోసి శుభ్రంగా వీటిని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత కడిగిన తర్వాత నిండుగా నీళ్ళు పోసి ఒక 4-5 గంటల పాటు నాననివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నానితే సరిపోతుందండి. తర్వాత పప్పును కూడా పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా కడిగితే దోశలు అనేవి చాలా తెల్లగా వస్తాయి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుతానండి. మీరు కావాలి అంటే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. మిక్సీలో రుబ్బేటప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసి రుబ్బితే పిండి అయితే వేడెక్కదు. ఇప్పుడు గ్రైండర్లో నేను బియ్యం మాత్రమే వేసి రుబ్బుతున్నానండి. బియ్యం ముందుగా రుబ్బేసుకున్న తర్వాత నేను పప్పు అయితే వేస్తాను. 2 ఒకసారి వేస్తే కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి ఇవి మెత్తగా అవ్వడానికి. కాబట్టి ఇలా బియ్యం నలిగిన తర్వాతే నేను ఇలా పప్పు వేస్తున్నాను. ఇవి కొద్దిగా బాగా నలిగిన తర్వాత ఇలా అయితే చాలా త్వరగా నలుగుతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 2 ఒకేసారి వేయకుండా బియ్యం ముందు రుబ్బుకుని తర్వాత పప్పును కూడా రుబ్బుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఈ పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను ఉప్పు అయితే ఈ టైంలో వేసానండి. మీరు కావాలి అంటే మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం రుబ్బేసుకుని ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నైట్ అంతా పూర్తిగా నాననివ్వాలి. నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నానండి. పిండి అయితే నాకు కొద్దిగా పులిసింది, మరి ఎక్కువైతే పులవలేదు. ఇలా పులిసిన తర్వాత నేను కొద్దిగా పిండి పక్కకు తీసుకుని కొంచెం పిండిలో కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చూసారు కదా బబుల్స్ అయితే వచ్చినాయి చక్కగా. ఇలా బబుల్స్ రావడం వల్ల దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా ఒక గరిటె పిండి తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఈ ప్యాన్ మీద నేను ఉల్లిపాయ అయితే రుద్దానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత ఒక గరిటె పిండిని తీసుకుని ఇలా రౌండ్ షేప్లో దోశల్ని వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేసాను. ఈ దోశలు అనేవి చాలామందికి రావట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఇది సీజనింగ్ ఎలా చేసుకోవాలో ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ పెనం మీద. మరి మరో దోశ వేసి చూపిస్తున్నాను. మరో గరిటె పిండిని తీసుకుని అదేవిధంగా రౌండ్గా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇది పూర్తిగా 2 వైపులా కాలే వరకు దీన్ని కాల్చుకోవాలి దోశని. చూసారు కదా చాలా బాగా వచ్చిందండి. మరోవైపుకి తిప్పుకుని మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఈ దోశను కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.